భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతున్న ఈ దీక్షల్లో పార్టీలకు అతీతంగా న్యాయవాదులు పాల్గొని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. భూ హక్కు చట్టం ద్వారా భూమికి సంబంధించిన వివాదాలు కోర్టుకు రాకుండా ట్రిబ్యునల్ వెళ్లే విధంగా ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. భూ వివాదాల్ని కోర్టులు విచారిస్తేనే అసలైన హక్కుదారులకు న్యాయం జరుగుతుందని, లేదంటే రాష్ట్రంలో భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకప్పుడు కరణాలు ఉండేవాళ్ళు, కరణాలు రిజిస్టర్లు రాసేవాళ్ళు, అడంగల్ రిజిస్టర్స్ రాసేవాళ్ళు. అడంగల్ రిజిస్టర్స్ని మళ్ళీ మార్చే వీలు ఉండేది కాదు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్, వాళ్ళ రిజిస్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఈరోజు ఎవరి పేరు ఉంటుందో రేపు ఎవరి పేరు ఉంటుందో తెలియని పరిస్థితి. ఎన్నో తాతల తరాల నుంచి అనుభవించుకుంటున్న భూములకి వాళ్ళ పేరు అడంగల్లో మారిపోతే దాన్ని రెక్టిఫికేషన్ సవరణ కోసంగా రెవెన్యూ అధికారులకి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే దాన్ని రెక్టిఫై చేసుకోలేని పరిస్థితుల్లో మరి కేవలం వాళ్ళ హక్కులంతా ఈ రెవెన్యూ చట్టాలకే, రెవెన్యూ కోర్టులకే అప్పగిస్తే వాళ్ళకి అసలు చట్టం ఏదైనా చేయాలంటే ముందుగా వాళ్ళని ఒక న్యాయ నిపుణులతో సంప్రదించాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, న్యాయవాదులతో మాట్లాడడం జరగాలి. ఇవన్నీ ఏమి లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా యాక్ట్ 27/23 అని చెప్పి పెట్టడము, పేద మధ్యతరగతి ప్రజల భూములను ఆస్తులను దోచుకొని దీని వెనక వేరే సదుద్దేశం లేకుండా వేరే వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి భూములనంతా ఉద్దేశంతో మన కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇలాంటి చట్టాన్ని పెట్టడం జరిగింది. ఇది జరగదు, అమలు జరగదు. కాబట్టి ఈ చట్టాన్ని రిపీల్ చేయమని చెప్పి మేము కూడా హైకోర్టులో వేస్తున్నాము. అది 21వ తేదీ విచారణకు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కోండి, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి రండి, ఈ చట్టాన్ని నిషేధించమని చెప్పి కోరుకుంటారని చెప్పి ఆశిస్తూ, వాళ్ళు నమోదు చేసినటువంటి నమోదులు నిజమైన నమోదులా, నిజమైన భూ హక్కుదారుడియా లేక నకిలీ భూ హక్కుదారుడియా అని తేలాలంటే కోర్టుల్లోనే అవి తేలుతాయి. ఏ విధంగా ఈ సాక్ష్యాలను ప్రవేశపెట్టే దాని మీద మరియు దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్స్ ఈ విధంగా వెలుగు చూస్తారు. అలాంటి ఏవీ లేవు. కాబట్టే ఇందులో ఈ యొక్క చట్టాన్ని ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఇది ముఖ్యంగా న్యాయవాదులకు కాదు ఇక్కడ సమస్య. న్యాయవాదులకు ఏం నష్టం లేదు. ఇక్కడ అపీల్ అవుతాం, ట్రిబ్యునల్లో అపీల్ అవుతాం, ఎక్కడైనా అపీల్ అవుతాం. మా కక్షిదారుడి యొక్క హక్కులు పోరాడేదానికోసం మేము చివరి వరకు మా ప్రయత్నం చేయిస్తాం. కానీ ఈ చట్టం వల్ల ప్రజల హక్కులు భక్షించబడతాయి. నిజమైన భూ హక్కుదారుడు ఆయనకు ఉన్నటువంటి హక్కును కోల్పోతాడు. దాన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం లేదు. కాబట్టి ప్రజలే దీంట్లో ముందు నష్టపోయేది. అందుకనే ప్రజల హక్కులను భక్షించేటటువంటి చట్టంగా కూడా చూపబడుతుంది. కాబట్టి దీనిపై ముందు స్పందించాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు. ఎందుకంటే రాజకీయ పార్టీలను ఎందుకంటున్నాం అంటే వాళ్ళు నిత్యం చెప్పేటటువంటి క్యాన్వాసింగ్ ఏంది, మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజాసేవ చేయడానికి ఉన్నాం, ప్రజల హక్కులు కాపాడడానికి అని చెప్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి వచ్చి సంఘీభావం తెలిపి నిరసన చెప్పి వారు కూడా వారి వంతులో భాగంగా దీన్ని ప్రజల్లో తీసుకోపోతామని చెప్పారు. కానీ మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా దీని మీద స్పందించింది లేదు. ప్రజాస్వామ్యవాదులు స్పందించింది లేదు, ప్రజా సంఘాలు స్పందించింది లేదు. కావున ఇప్పటికైనా మీరు దీని మీద మేలుకొని ఈ యాక్ట్ పైన స్పందించి ఈ యాక్ట్ని రద్దు అయ్యే విధంగా మీ వంతు భాగాన్ని మీరు ప్రదర్శించాలని చెప్పి మేము మీ అందరినీ, పాత్రికేయులను కానీ, మీడియా మిత్రులను కానీ, ప్రజా సంఘాలను కానీ, ప్రజాస్వామ్యవాదులను కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ మేము మా బార్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం.